అన్న క్యాంటీన్ రద్దు చేసిందని నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి అన్న క్యాంటీన్ కూడా తెలుగుదేశం పార్టీ పెడతాం జరుగుతుంది. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం నేను చేశాను. అమ్మా, ఇప్పుడు మీరందరూ ఆలోచించండి. గత 25 సంవత్సరాలుగా 2 కుటుంబాలు మనం పరిపాలించినాయి. మొదటి 15 సంవత్సరాలు మురుగుడ హనుమంతరావు గారి కుటుంబం. మురుగుడ హనుమంతరావు గారు 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశారు. దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా చేశారు. అప్పుడు నేను అనుకుంటాం దుగ్గిరాల మంగళగిరిలో లేదు, అప్పుడు దుగ్గిరాల నియోజకవర్గంలో ఉండేవారు. కానీ దాని తర్వాత కాండ్రు కమల గారు శాసనసభ్యురాలుగా పనిచేశారు. అప్పుడు దుగ్గిరాల మంగళగిరిలో ఉంది. నారాయణ గారి తర్వాత ఏకంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు అంటే 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఆలోచించమంటున్నా, ఒక్కసారి గుండెపైన చేపెట్టుకుని నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు 10% వాళ్ళు చేశారని ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. ఒక కుర్రోడిని ఉత్సాహవంతుణ్ణి పని చేసేదానికి వచ్చా. కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతేగాని ముస్లింటి కాదు. పని చేసేదానికి వచ్చా తల్లి, ఒక పట్టుదలలో పని చేసేదానికి వచ్చాను. అమ్మా, గతంలో ఓడిపోయిన వాళ్ళు ఏనాడు మన వైపు చూడలేదు, మనం పట్టించుకోలేదు. కానీ ఓడిపోయిన మీ లోకేష్ అహర్నిశలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడు. తల్లి ఇక్కడ నేను పుట్టలేదు, పెరగలేదు, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. కానీ ఎప్పుడైతే మంగళగిరిలో నేను పోటీ చేశానో మంగళగిరి నా సొంతం చేసుకున్నాను. మంగళగిరిలో ఈ రోజు నేను నివసిస్తున్నాను. ఒక పట్టుదలతో పనిచేయడానికి వచ్చేస్తుంది. అమ్మా, భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ రేపు ఎక్కడ అభివృద్ధి సంక్షేమం బాగా జరుగుతుందని ఆలోచించే సమయానికి మంగళగిరి రూపురేఖలు మార్చి 4,000 అసెంబ్లీ స్థానాల్లో నంబర్ 1 చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. అమ్మా, మన గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా తిరిగినప్పుడు నేను రాసుకున్నాను. ప్రధానంగా డ్రైన్ సమస్య ఉంది. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందు లాగుతుంది, వాళ్ళకి మనకి గొడవ. లేదంటే 3 గడపలు దాటి వెళ్తే ఆ 3 గడపల తర్వాత వాళ్ళ ఇంటికి మనకి మళ్ళీ గొడవ. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ తల్లి. అన్న ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరులో చేపించాడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 8 సంవత్సరాల అద్భుతంగా ఉంది, ఒక్క దోమ కూడా లేదు తల్లి ఊరు. సో అలా భూగర్భ డ్రైనేజ్ మన గ్రామంలో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. రెండోది నీరు అందించాలి. 24 గంటలు ఎప్పుడు కావాలో కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటా తల్లి. పక్కనే కృష్ణా జలాలు ఉన్నాయి, ఆ నీటిని శుద్ధి చేసి నీరు మీ ఇంటికి కుళాయి ద్వారా అందించే బాధ్యత కూడా మీ లోకేష్ తీసుకుంటాను. ఇంకా మురికి కాలువ కూడా ఉంది. కొంచెం నీరు ఎక్కువ వస్తే పంట పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి. అది కూడా ఆధునీకరణ చేయాలని పెద్దలు ఇప్పటికీ కోరారు. అది కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మాయి గుడ్డే గారు, మీరందరూ చూస్తున్నారు, రాష్ట్రం అనేక సమస్యల్లో ఉంది. ప్రజలు అనేక ఇబ్బందుల్లో పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు పదే బటన్ నొక్కినా అంటున్నారు తల్లి. నొక్కేడుతుంది 2 బటన్లు, 1 కాదు 2. ఒక బటన్ నొక్కేడుతూనే అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం 2వ బటన్లో నొక్కేడుతూనే అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పడుతుందండి. ఎలా పోతుందో చెప్పగలుగుతా? కరెంట్ ఛార్జీలు 9 సార్లు నుంచి బాధుడు. ఏమో మార్చి మాసం బిల్లు వచ్చిందా ఏప్రిల్లో? అందరికీ బాగా కాలేదు. అవునా చెప్తాను. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 15,000 వస్తున్నాయి. ఇంకా ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పైన పన్ను వేస్తున్నారు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. అంతేగా చివరికి క్వార్టర్ బాటిల్ 9 గుర్రాలు ఉంది, ఆ 9 గుర్రాలు ధరలు కూడా పెంచి బాధుడు. అందుకే ముఖ్యమంత్రి గారు 2 బటన్లు ఉన్నాయి. ఒక బటన్ నొక్కుతాడు 10 రూపాయలు పడుతుంది, 2వ బటన్ నొక్కుతాడు 100 రూపాయలు విషయం పడుతుంది. అమ్మ, నేను 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత బాబు సూపర్ 6 హామీ ఇచ్చాను. వచ్చారా మామూలు మీ ఇంటికి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి క్యాలెండర్తో కూడిన ఆ హామీలు మీకు ఇచ్చారా? అందులో అందరూ చర్చ పైకెత్తండి. ఏమరా అమ్మ, దాంట్లో 6 హామీలు ఇచ్చాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. అమ్మా, మీరు రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు. చదువుకుని బయటకు వచ్చి ఉద్యోగాలు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఉద్యోగాలు కల్పించేదే మా లక్ష్యం. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం తల్లి. ఉద్యోగాలు వచ్చేందుకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మీకు అందజేస్తాం. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు వస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వస్తాం. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగిందండి. ఆ గ్యాస్ ధర వల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అందుకే మన ఆదుకునేదానికి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది ప్రతి కుటుంబానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ప్రతి రైతుకి ప్రతి ఏడాది ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు కూడా అందిస్తాం. ఇంకా 5వ హామీ, ఇంట్లో ఎంతమంది చదువుకున్న బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వస్తుంటారు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు తల్లి, చెప్పదు కదా. ముగ్గురుంటే ఎంతమ్మా? 45,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా 6వ హామీ ఎందుకంటే నేను మర్చిపోయాను, అందరు నవ్వుతున్నారు, మగవాళ్ళు నవ్వుతున్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తున్నానండి. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయిని సభ వాడుతున్నారు. ఇప్పుడు 2024లో ఏం చేస్తారు అనుకున్నాను. వాళ్ళు కావాలని వాలంటీర్ల చేత వైకాపా తరపున ప్రచారం చేయించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ లో ఏకంగా వాలంటీర్ని ఈ పెన్షన్ ఇవ్వద్దు 2 నెలలని పక్కన పెట్టేస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? పెన్షన్ ఇచ్చే సమయం వచ్చింది, 100కి 100% నిధులు ఇక్కడున్న సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా ఇప్పించాను. కానీ నేను చేసింది ఏంటో తెలుస్తుందని మొదటి రోజు కేవలం 10% నిధులు ట్రాన్స్ఫర్ చేశారు. దానివల్ల వృద్ధులందరూ లైన్ కట్టుకున్నాము, సచివాలయం ముందర నుంచున్నాం, 32 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ సవాలు వాడుకుని సవరాజకీయం చేస్తున్నారు. అందుకే వృద్ధులందరికీ నేను లోకేష్ హామీ ఇస్తున్నారమ్మా, ఇంకా 2 నెలలు ఉపయోగపట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. రెండోది, వాలంటీర్ వ్యవస్థ మేము కొనసాగిస్తాం. కేవలం పెన్షనే కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ ఇంటికి అందజేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థని బలోపేతం చేస్తాం. వాలంటీర్ల దగ్గర నుంచి సచివాలయం, సర్పంచులు, ఎంపీటీసీలు, మీ శాసనసభ్యుడిగా మీ లోకేష్ అందరం పనిచేస్తాం. మీకు మెరుగైన సేవలు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. ఇంకా మన ఊళ్ళో మైనారిటీ సోదరులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. మీరందరూ ఒక్క విషయం ఆలోచించాలి. 2014లో బీజేపీతోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో రంజాన్ మాసానికి రంజాన్ తోఫా ఇచ్చాం. హజ్ యాత్రని సబ్సిడీ ద్వారా పంపించాం. హజ్ హౌస్ కట్టాం. రంజాన్ మాసం వస్తే మసీదులకు రంగులు వేయడం కూడా మన ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినది ఏం చేశారో మీరందరూ ఒక్కసారి ఆలోచించారు. రంజాన్ తోఫా కట్, హజ్ యాత్రకి రావాల్సిన సబ్సిడీ కూడా క్యాప్ పెట్టారు తల్లి. దుల్హన్ పథకానికి కొత్త షరతులు తీసుకొచ్చి ఏకంగా పెళ్లిలు జరిగినా డబ్బులిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అమ్మా, ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం.
అలాంటిది నంద్యాల నియోజకవర్గంలో అబ్దుల్ సలాం ఆయన వైకాపా నాయకులు వేధించారు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని అబ్దుల్ కలాం వీడియో పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడితో ఆగలేదండి. పాదయాత్రలో నేను చిత్తూరు జిల్లాలో నడిచినప్పుడు మిస్బా కుటుంబం నన్ను కలిసింది, పొంగనూరు నియోజకవర్గంలో నన్ను కలిసింది. మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటండి. మిస్బా డైరీలో రాసింది, నేను బాగా చదువుతా డాక్టర్ అవుతాను. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని వైకాపా నాయకులు మిస్బా తల్లిదండ్రులు వేధించి మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఏం చేసింది తెలుసా? ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందులో అదే డైరీలో రాసింది, వైకాపా నాయకులు మా తల్లిదండ్రుల్ని వేధించారు, నేను ఈ భూమిపై లేకపోతే వాళ్ళు హాయిగా ఉంటారని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి మరి చనిపోయింది. అమ్మ నర్సరావుపేటలో ఇబ్రాహిం అనే వ్యక్తి భూముల తరఫున పోరాడినందుకు నడి వీధిలో నరికి చంపేశారు వైకాపా నాయకులు. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు వైకాపా నాయకులు. వాళ్ళ పాంప్లెట్ కాదండి, తెల్ల కాగితం పైన 370 వల్ల మనందరం ఇబ్బంది పడతాం, 370 కాదు ఏకంగా సిఏ వల్ల మనందరం ఇబ్బంది పడతామని ఈ రోజు ప్రచారం చేస్తున్నాం. అమ్మా వేదికమైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఉన్నారు. ఈ సభాముఖం మైనార్టీ సోదరులు మీకు నేను హామీ ఇస్తున్నా, 3 పార్టీల లక్ష్యం ఒకటే, కులం మతం ప్రాంతం అతీతంగా తెలుగు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి. మైనార్టీ సోదరుల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి దుష్ప్రచారం నమ్మొద్దండి, ఆ దుష్ప్రచారం నమ్మొద్దండి. ఇవన్నీ నిజమవుతే ఆనాడు ఎందుకు వైకాపా నాయకులు లోక్సభలో సీఏకి మద్దతుగా ఓటేశారు? ఆనాడు లోక్సభలో మిథున్ రెడ్డి గారు సీఏకి మద్దతుగా మాట్లాడారు. రాజ్యసభలో ఈ రోజు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న వైకాపా ఎంపీ, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా సీఏకి మద్దతుగా మాట్లాడారు, తల్లి ఓటేశారు. తల్లి ఇప్పుడు వచ్చి మన మధ్యలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. ఆ బిల్ని మేము చదివాము, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మళ్ళీ ఈ సభాముఖం మైనార్టీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికలను ఆశీర్వదించండి, దీవించండి. నేను చేసిన పనులు ఇంకా చేయగలుగుతా, దీనికి రెట్టింపు చేసి ఆర్ఎన్ఎస్ఎల్ మీకోసం పనిచేసే బాధ్యత నేను తీసుకుంటా. తల్లి అమ్మా, నేనెప్పుడు మీరు నా చుట్టూ తిరగాలని కోరుకోను, ఎప్పుడు మీ చుట్టూ నేను తిరగాలని కోరుకుంటా. గ్రామాల్లో మా నాయకులు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖం హామీ ఇస్తూ, ఇది రచ్చబండ కార్యక్రమం. మీ సమస్యలు కూడా వినేదానికి వచ్చాను, నా దగ్గర స్పందించడానికి వచ్చాను. ఇప్పుడు ఎవరిని మాట్లాడాలంటే మీరు మీ